నామములో ఈ సాయంకాల సమయంలో లెంట్ డేస్ లో ఈ యొక్క జూమ్ మీటింగ్ ఆరాధన కూడికి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనములు. మరి ముఖ్యంగా మరి ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యాన్ని అందించాలని మరి తపనతో దేవుని యొక్క దీనదాసులు డాక్టర్ జోబ్ గారు, ఝాన్సీ అమ్మగారు, అలాగే మరి వెంకట్రావు గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. అలాగే మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ విచ్చేసిన మీ అందరూ కూడా మరొకసారి మహిమ గల జీవాధిపతి నేసేనాంపేట శుభాలు, వందనాలు. మంచిది ప్రభునంది పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మరి వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రభునంది పిల్లారా, వాక్యాన్ని చదువుకొని మరి వాక్యాన్ని ధ్యానము చేద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభునందు పిల్లారా, నేటి ధ్యాన అంశం ఏంటంటే క్రీస్తు విధేయత. మరి క్రీస్తు విధేయతను గురించి మనం ధ్యానం చేసినట్టే, క్రీస్తు విధేయత వలన తన్ను తాను మానవుని పోలిక ధరించడమే కాక మానవుని పోలిక కంటే తక్కువ వానిగా చేసుకున్నాడు. ప్రభునంది పిల్లారా, ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉండి దివి నుండి భువికొచ్చి మానవ రూపములో తన్ను తాను తగ్గించుకొని మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి, అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మానవుని కంటే కూడా మరి ఎంతగానో తగ్గించుకున్నాడు. ఎందుకు? నీ కోసము, నా కోసము, యావత్ ప్రపంచ మానవాళి కోసం, మనందరి నిమిత్తము మానవుని కంటే తగ్గించుకొని ఒక నేరస్తునిగా శిలువపై మరణించడానికి తనను తాను అప్పగించుకున్నాడు. జాగ్రత్త గమనించాలి దేవుని బిడ్డలారా. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీ అందరూ తెలుసు. ఇది రాకడ దినాలు, కడవర దినాలు, భయంకరమైన దినాలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ యొక్క దినాలు ఈ విధంగా భయంకరంగా ఉంటాయని ముందుగానే చెప్పారు. ఆ ఒలీవల కొండల నుండి వస్తుంటే శిష్యులు అడుగుతారు, అయ్యా మీ రాకడ ఏ విధంగా ఉంటుందని. ఆ సూచనలు చెప్తాడు ప్రభువారు. ఈ విషయాన్ని ఎన్నిటిని గురించి మనం ధ్యానం చేయడానికి సమయం లేదు కనుక ఆనాడు ప్రభువారు శిష్యులు అడిగినప్పుడు మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం నుండి చూసినట్లయితే ఆయన రాకడకు సూచనలు, రాకడ వచ్చే ముందు దేశం మీదకి దేశం మరి యుద్ధాలు, మరి అనేకమైన ప్రాంతాల్లో భూకంపాలు, సునామీలు భయంకరంగా ఉంటాయి పరిస్థితులు అని చెప్పారు. ఇప్పుడు మనము శ్రమల దినాల్లో, రాకడ దినాల్లో ఉన్నాము. ప్రభునంది పిల్లారా, మొన్న చూశారు కదా మరి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు చూసారా? మరి ఆ యొక్క ఇది రాకడ దినాలు, అందరినీ దేవుడు ఆయన్ని నలగగొట్టడానికి, ప్రవీణ్ ప్రగడ గారిని నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. లేకపోతే ఆయన్ని ముట్టుకోవడానికి ఎవడు కూడా అంత దమ్ము లేదు, దమ్ము ధైర్యం ఎవడికి లేదు. దేవుని బిడ్డలారా, కనుక మరి యేసు ప్రభు వారిని కూడా యూదులు అంత మనగాళ్ళ, యేసు ప్రభు వారిని కూడా ఏమనడానికి వీల్లేదు. కానీ ఇది లేఖనాలు ప్రకారంగా, లేఖనాలు నెరవేరాలి. యావత్ ప్రపంచ మానవాళికి రక్షణ భాగ్యము రావాలి. దేవుని బిడ్డలారా, అందుకనే యెషయా గ్రంథములో అంటున్నాడు. యెషయా గ్రంథము 10వ అధ్యాయము
యెషయా గ్రంథము మరి యెషయా గ్రంథంలో అంటాడు, ఇది 53వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనను నలగగొట్టడం ఆయనకి ఇష్టమైంది. ఎవరు? తండ్రి అయిన దేవునికి కుమారుని నలగొట్టడం ఆయనకి ఇష్టమైందంట. దేవుని బిడ్డలారా, ఆయన నలగొట్టకపోతే మనకు రక్షణ ఉండేది కాదు. మరి కనుక అంత ప్రేమ గల దేవుడు దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ప్రియమైన కుమారుని మన కోసం ఇచ్చాడు. ప్రవీణ్ ప్రగడాల గారిని మరి ఆయన ఆ విధంగా అవ్వటానికి వాళ్ళేం పెద్ద పోటుగాళ్ళు ఎవరు కాదు దేవుని బిడ్డలారు. ఎందుకంటే ఆ విధంగా జరగాలి. ప్రవీణ్ ప్రగడ గారు ఆ విధంగా మరి బలియాగం అవ్వాలి, ఆ యొక్క దహన బలి అవ్వాలి. దహన బలి అవ్వాలంటే అందరికీ యోగ్యులు కారు దేవుని బిడ్డలారా. పనికి మాలినోళ్ళు, రోగం వచ్చినోళ్ళు, వీళ్ళు యోగ్యులు కాదు. యథార్థంగా నమ్మకంగా ఆయన యొక్క నీతి మార్గములో నిజమైన సాక్షులు ఉంటూ ఉండేవాళ్లే ఆయనకి యోగ్యులు, ఆ యొక్క బలియాగానికి దేవుని బిడ్డ. కనుక మరి ప్రవీణ్ ప్రగడా గారి గురించి మనము బాధపడకూడదు. మనం అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ దాన్ని ప్రతిఘటించడానికి దాన్ని విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. మనం రెడీగా ఉండాలి. ఎలాంటి మరి సిచ్యువేషన్ వచ్చినా కానీ దాన్ని మరి ఎదుర్కొనటానికి మనము సిద్ధపడి ఉండాలి దేవుని బిడ్డలారా. నేను అదే అంటాను, రమేష్ బాబును కొట్టాలంటే 10 తలకాలు ఎగిరిపోవాలి, ఆ తర్వాత రమేష్ బాబు చచ్చిపోతాడు. కానీ అది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది రమేష్ బాబు చేతులు కూడా రక్తంతో, దావీదు మహారాజు చేతులు ఏ విధంగా అయితే రక్తంతో మలినమైనో, ఈ విధంగా రక్తంతో మలినమైన దేవుని బిడ్డలారా. కనుక మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క మార్గంలో వచ్చాను దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నేను కోరుకునేది ఏంటంటే, యుద్ధము యెహోవాదే. ఆయనే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ అంగీకరించాలి. అలాంటి ఓర్పు దయచేయండి అయ్యా, నేను ఎదురు తిరగకూడదు, 10 మందిని నరకకూడదు, అలాంటి బుద్ధి నాది. కానీ ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత యుద్ధం యెహోవాది, ఆయన్నే. మరి ప్రవీణ్ ప్రగడా గారు ఒక్క మనిషి కాదు, 100 మంది. నాకంటే యవ్వనస్తుడు, నాకు 73 సంవత్సరాలు. మరి ఆ యవ్వన దశలో నేను పరిగెత్తిచ్చిన దేవుని పిల్లలు, శ్మశానం చేశాను ప్రాంతాలని. కనుక యుద్ధం యెహోవాది. అయినా కానీ నేను ఎందుకు మరి దేవునికి సమర్పించగా ఆయనకు మాదిరిగా యేసయ్యే మన కోసము అనేకమైన శ్రమలు, ఏ శ్రమ అయినా నీ శ్రమకు మించినదా? ఆయన పొందిన శ్రమలు ఎవరు పొందారు? కనుక ప్రవీణ్ ప్రగడ గారు ఎందుకు మరి అంగీకరించాడంటే ఆయనకు మాదిరి దేవుని యొక్క మార్గములో నడుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డ ఈ అల్పకాల శ్రమలో దేవుని బిడ్డలారా. కనుక అందుకనే నీరో చక్రవర్తి దగ్గర అపోస్తుడైన పౌలు ఆయన మరి సువార్తను ప్రకటిస్తుంటే ఆయన జైల్లో వేసిన తర్వాత చిరఛేదనం చేస్తున్నారు. ఈ శరీరానికి యొక్క మరి దేహము నుండి ఈ మొండెము తల విడిపోతుంది, చిరఛేదనము. ఏ మనిషికైనా మరణం అంటే భయము దేవుని బిడ్డలారా. అయితే అపోస్తుడైన పౌలు ఈ అల్పకాల శ్రమలని ఆయనకి తెలుసు, అందుకనే భయపడలేదు. చిరఛేదనం చేస్తుంటే 11th చివరి నిమిషంలో కూడా సువార్తను ప్రకటించి ప్రభునంది పిల్లరా వాళ్ళు చిరఛేదనం చేస్తుంటే ప్రభు వారి కొరకు, దేవుని కొరకు మరణించడానికి ఆయన మరి అంగీకరించాడు దేవుని బిడ్డ. నేను అదే కోరుతా, ప్రభువా నేను ఎదురు తిరగకూడదు, ఎవడు కూడా. ప్రవీణ్ గారు నరకాలంటే 100 మంది నరికి పనికించాడు, వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోయేవాడు దేవుని బిడ్డ. కానీ అది మన మతము కాదు, మన తత్వం కాదు, అందుకని ఆయన శిరస్సాహవించాడు దేవుని బిడ్డ. కనుక ఆయన బలియాగమయ్యాడు, దేవుని కొరకు బలియాగమయ్యాడు దేవుని బిడ్డలారా. కనుక మరి
యేసుక్రీస్తు వారు జీవించిన కాలములో దేవుని బిడ్డలారా శిలువపై మరణించడం కంటే మరి అంత నీచాతి నీచమైన భయంకరమైన నేరము దేవుని బిడ్డలారా ఏది లేదు. ఆనాటి మరి యొక్క రోమా ప్రభుత్వం దేవుని బిడ్డలారా ఆ యొక్క మరి గవర్నమెంట్ వాళ్ళు సిలువ వేసేవారు దేవుని బిడ్డలారు. ఎవరిని? భయంకరమైన ఎవరైతే దేశ ద్రోహులు ఉంటారో భయంకరమైన మరి ఆ యొక్క మరి గజ దొంగలు ఉంటారు, దేశ ద్రోహులు ఉంటారు, అలాంటి వారికి ఇలాంటి శిక్ష విధించేవాళ్ళు దేవుని బిడ్డ. ఈ శిక్ష మరి ఎందుకు వేస్తారంటే దేవుని బిడ్డలారా వాళ్ళు ఈ శిక్ష చాలా నీచాతి నీచమైన మరి ఎవరికి కూడా ఉండదు దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఇలాంటిది శిక్ష ఎవరికి కూడా ఉండదు, అంత భయంకరమైన నీచమైన శిక్ష. అయినా కానీ యేసు ప్రభు వారు మరి ఒక మనిషిలాగా మానవులాగా ఈ లోకం లేకుండా మనిషి కంటే కూడా తగ్గించుకొని నేరస్తుడుగా నీ కోసం నా కోసం యావత్ ప్రపంచ మానవాళి కోసము ఆయన మరి నేరస్తుడుగా నిలబడ్డాడు దేవుని బిడ్డలారా. ఆయన ఉండవలసిన స్థలము ఆ యొక్క నేరస్తుడి స్థితి కాదు, అత్యున్నతమైన స్థానము నుండి ఆయన దిగి వచ్చి ఈ యొక్క నీచాతి నీచమైన స్థితికి వచ్చాడు. ఎందుకంటే నీ కోసం నా కోసం దేవుని బిడ్డలారా ఎంతగానో తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు ప్రభునందు పిల్లారా. అందువల్లనే దేవుడు ప్రభునందు పిల్లారా మరి క్రీస్తుని మరి అధికముగా హెచ్చిచ్చాడు. యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించడం వల్ల తగ్గించుకునటం వల్ల దేవుడు మరి క్రీస్తును అధికంగా హెచ్చించాడు దేవుని బిడ్డలారా. ఆసక్తి కలిగిన వాళ్ళు నోట్ చేసుకుని తర్వాత చదవండి, ఎందుకంటే సమయం సరిపోదు దేవుని బిడ్డలారా. మరి కనుక మరి ఈ నోట్ చేసుకుని రిఫరెన్స్ తర్వాత మీ ఖాళీ సమయం మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము, అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, మరి అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనములో మరి ఈ విషయాన్ని మనం గమనించగలం. కనుక మరి యేసుక్రీస్తు వారు ఇప్పుడు అత్యున్నత స్థలము అంటే ప్రభునందు పిల్లారా పరలోకములో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు మరి విన్నవించుకుంటున్నాడు దేవుని బిడ్డలారా మన కొరకే. ఈ విషయాన్ని అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 వరకు, అలాగే అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనం గమనించగలం. మంచిది ప్రభునందు పిల్లారా, చదవబడిన వాక్యాన్ని మనము మరి గమనించినట్టయితే యేసుక్రీస్తు వారు దివి నుండి భూమికి ఎందుకు వచ్చాడంటే లేఖనాలు నెరవేర్చడానికి. ప్రభునందు పిల్లారా ప్రవక్తలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ప్రవచించిన ప్రవచనాలే లేఖనాలు దేవుని బిడ్డలారా. కనుక ఈ లేఖనాలు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆదికాండము నుండి మనం చూసినట్లయితే ఆదికాండము నుండి అలాగే సంఖ్యాకాండము మరి ప్రభునందు పిల్లారా మరి కీర్తనలు కూడా మనం గమనించినట్టయితే దేవుని బిడ్డలారా అనేకమైన సంకీర్తనలు మరి యెషయా గ్రంథములో మీకా గ్రంథము జకరయ్య వరకు మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి ప్రభునందు పిల్లారా. వీటిని ఫుల్ఫిల్మెంట్ మరి చేయటము జరిగింది. కొన్ని మరి సూచనలుగా మరి పాత నిబంధన గ్రంథములో పాత నిబంధన ప్రవచనాలు సూచన పరంగా ఉన్నాయి, అవి మనం చూద్దాం దేవుని బిడ్డలారా. అలాగే మరి ఈ యొక్క ప్రవచనాలు నెరవేర్పు జరిగిన దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు మనము గమనించినట్టయితే దేవుని బిడ్డలారా ఇక్కడ మరి ఆదికాండము
మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తాడని దేవుని బిడ్డలారా మొట్టమొదట ప్రవచనము. ఈ ప్రవక్తలు ఎవరు ప్రవచించింది కాదు, దేవుడే స్వయంగా మరి తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడనేసి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో మరి దేవుడే ప్రభునందు పిల్లరా ప్రవచించాడు, వాగ్దానము చేసాడు దేవుని బిడ్డలారా. ఆదికాండము 15వ అధ్యాయం. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో మొట్టమొదట ప్రవచనము దేవుని. యేసుక్రీస్తు వారు దివి నుండి భూమికి ఈ లోకంలోకి వస్తాడని, ఈ లోకంలో జన్మిస్తాడని, ఈ లోకంలో ఉద్భవిస్తాడని దేవుని బిడ్డలారా దేవుడే ప్రవచించాడు. ఈ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు ఇది ప్రవచనము మరి నెరవేరిందంటే దేవుని బిడ్డలారా అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ యొక్క ప్రవచనము నెరవేర్పు జరిగింది. అయితే ప్రభునందు పిల్లరా మరి కొన్ని విషయాలు, కొన్ని రిఫరెన్స్లు మనం చూసినట్టే ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం, ఆదికాండము 49 10వ వచనం చూసినట్టే ఇది పాత నిబంధనలోనే చెప్తున్నాను, సూచన పరంగా ఉన్నాయి దేవుని బిడ్డలారా. మరి దీనికి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్టే సూచన పరంగా ఉంది దేవుని బిడ్డలారా. ఎన్నిటిని మనం చదివి ధ్యానం చేయడానికి సమయం లేదు, మీరు నోట్ చేసుకొని తర్వాత చదవండి. కనుక ఈ యొక్క ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనము దీనికి మరి సూచన పరంగా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో ఉంది. అలాగే ప్రభునందు పిల్లరా ఈ యొక్క ప్రవచనము మరి ఫుల్ఫిల్మెంట్ నెరవేరింది ఎప్పుడంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఒక్కసారి చదివి మీకు వినిపిస్తాను. మరి దయచేసి ఈ చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభునందు పిల్లారా ఒక్కసారి ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. కనుక ప్రభునందు పిల్లరా ఇక్కడ దావీదు చిగురు, ఇదే ఇక్కడ సూచన పరంగా యెషయా గ్రంథములో మనం చూసినట్టే ప్రభునందు పిల్లరా యెషయా గ్రంథము 11వ అధ్యాయములో మనం చూసినట్టే 1వ వచనములో 11వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్టే ప్రభునందు పిల్లరా దీని గురించే ఉంటది. ఇక్కడ యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం దేవుని బిడ్డలారా ఇక్కడ ఏంటంటే ఇక్కడ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురములు ఎదిగి ఫలించును. ఇది సూచన దేవుని బిడ్డలారా దేనికి? ఈ యొక్క ఆదికాండము 9వ అధ్యాయము 10వ వచనానికి ఇది యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ సూచన. ఇది ఈ ప్రవచనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో మరి నెరవేర్పు జరిగింది దేవుని బిడ్డలారా. మంచిది. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క క్రీస్తు వారు యావత్ ప్రపంచ మానవాళికి మరి విధేయత ద్వారా రక్షణను మరి దయచేసాడు దేవుని బిడ్డలారా. ఈ యొక్క విషయాన్ని మనం అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 4 వరకు తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనాల వరకు. మరి అలాగే ప్రభునందు పిల్లారా మరి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా మరి ఈ విషయాన్ని గురించి ఉంటది దేవుని బిడ్డలారా. కనుక మొట్టమొదటగా అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి నేను క్లుప్తంగా చెప్తాను దేవుని బిడ్డలారా. 1 నుండి 4 వరకు చూసినైతే ఇక్కడ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడెను. ఇదే దేవుని బిడ్డల సువార్త, శుభవార్త.
ఇదే గాస్పల్ దేవుని బిడ్డలారా. దీన్నే మనం ప్రకటించాల్సిన బాధ్యత నీకు నాకు యావత్ క్రైస్తవ సమాజానికి ఉంది. సంఘ కాపర్లే కాదు, మనందరం కూడా బాధ్యత ఉంది. ఏదో భార్య భర్తలో పిల్లలో ఏదో చేసుకుని తిని మన ఉద్యోగాలకు వెళ్ళి రావడం, ఆచారపరంగా వెళ్ళి మందిరానికి వెళ్ళి రావడం కాదు. ఈ రాకడ దినాల్లో, కడవరగ దినాల్లో క్రీస్తు గురించి ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను తెలియజేయాలి. ఈరోజు ప్రభునందు పిల్లారా, ఆనాటి యూదులు దగ్గర నుండి మనం చూసినట్లయితే మరి నేటి విశ్వాసుల వరకు ఎంతో మంది దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రేమను తెలియని వాళ్ళు ఉన్నారు, క్రీస్తును తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. అది చాలా బాధకరమైన. అందుకు మనమే సాక్షులము, మనమే బాధ్యులము, సాక్షులం కాదు, సాక్షులము బాధ్యులు కూడా. ఎందుకంటే ఇది మన బాధ్యత, సువార్తను ప్రకటిత. అదే అన్నాడు మార్కు వార్త 16వ అధ్యాయము 15వ వచనం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా యొక్క శిష్యులు చేయమన్నాడు. అంతేగాని మత మార్పిడి కాదు దేవుని బిడ్డలారా. ఆయన ఈ సత్యాన్ని చెప్పి ఆయన శిష్యులుగా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది ప్రభునంది పిల్లరా. కనుక ప్రభునంది పిల్లరా, మరి యేసుక్రీస్తు వారు మరి లేఖనాల ప్రకారం లేఖనాలు నెరవేర్చడానికి ఈ లోకానికి ఏంటి ఆ లేఖనాలు అంటే, ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడ్డాడు. ఇది శుభవార్త, శుభ సందేశము. సువార్త అంటే ఇదే దేవుని బిడ్డలారా. కనుక మరి అలాగే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే దేవుని బిడ్డలారా, అక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అందుకు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రభునందు పిల్లరా, మరి ఇక్కడ మనం చూసినట్టే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరి రావడానికి దేవుని బిడ్డలారా, మరి అలాగే వచ్చి మనకి రక్షణ భాగ్యాన్ని ఎలాగిచ్చాడు దేవుని బిడ్డలారా. మనం గమనించినట్టయితే ఆయన మరి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయత కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందువలనే రక్షణ భాగ్యము సుముఖమైనది, అంటే దేవుడు సులువైంది. ఆయన విధేయత వలనే రక్షణ భాగ్యాన్ని మరి ఇవ్వడానికి సుముఖమైంది. కనుక ప్రభునందు పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు విధేయతను మరి అంటే ఆయన యొక్క చిత్తాన్ని దేవుని బిడ్డలారా, ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం వల్ల రక్షణ వచ్చింది. అయితే ప్రభునందు పిల్లారా, ఆయన ఈ లోకములో ఎన్ని విధములైన విధేయతలు కలిగి ఉన్నాయో ఏదో గాల్లో చెప్పడం కాదు, కానీ వాక్యానుసారంగా ధ్యానం చేద్దాము. సమయము లేదు కనుక చకచక చెప్తాను. ఆసక్తికరంగా ఉన్న వాళ్ళు దయచేసి మీ రెఫరెన్స్ లో నోట్ చేసుకుని తర్వాత ధ్యానం చేయండి. ఎన్ని విధాలుగా విధేయత కలిగి తండ్రి మాటకి, తండ్రి చిత్తానికి విధేయత కలిగి ఉన్నాడో మనము ధ్యానము చేద్దాము దేవుని బిడ్డల. మొట్టమొదటగా చూసినట్టే జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్టయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే ప్రభునందు పిల్లారా, ఇక్కడ క్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే ఆయన మరి ఈ లోకములో ఎలా తగ్గించుకుంటాడో, ఎలా విధేయత కలిగి ఉన్నాడో ముందుగానే ప్రవచించబడినవి దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ ఏమని రాసింది? దీనుడై ఉంది దేవుని బిడ్డలారా. అంటే క్రీస్తు వారు ఎంత విధేయత కలిగి ఉన్నాడో ముందుగానే ప్రవచించబడింది ప్రభునందు పిల్లారా. కనుక మొట్టమొదటిగా మనం చూసితే ఆయన మరి విధేయత కలిగి దీనుడుగా ఈ లోకానికి రావడం అనేది దేవుని బిడ్డలారా.
రెండవదిగా మనం చూసినట్టే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్టే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మా మరి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంట. అంటే ప్రభునందు పిల్లరా, ఇక్కడ గమనించినట్టయితే మరి క్రీస్తు వారు తను తానే మరి చెప్పుకునే పరిస్థితి దేవుని బిడ్డలారా. కనుక మరి అంటే ప్రభునందు పిల్లరా, మరి నిజానికి ఈ లోకములో ఆయనంత మరి సాత్వికము కలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు దేవుని బిడ్డలారా. ఆయనలో ఉన్న యొక్క లక్షణాలు, గుణాలు గురించి ఆయనే చెప్పుకునే విధానము దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారిలో ఉన్న గొప్ప గుణాలు, లక్షణాన్ని మరి ఆయనే వ్యక్తపరుచుకున్నాడు. ఆయన గురించి తానే చెప్పుకునే విధానం ప్రభునందు పిల్లరా. నేను ఏమంటున్నాడు, నేను సాత్వికుడు అంటున్నాడు, దీన మనసు గలవాడును. అంటే క్రీస్తు వారు ఎంతో విధేయత దేవుని బిడ్డలారు, ఎంతో విధేయత కలిగిన వాడు. ఇది ఆయనలో ఉన్న రెండవ లక్షణము దేవుని బిడ్డలారు. మూడవదిగా మనం చూసినట్టే ఆయన మరి యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనములో ఇక్కడ మరి అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. జాగ్రత్త గమనించాలి ప్రభునందు పిల్లారా. అంటే ఇక్కడ క్రీస్తు వారు శిష్యుల పాదాలు మరి కడగటము దేవుని బిడ్డలారా. కనుక మరి శిష్యుల పాదాలు కడగడం అంటే మరి ఎంత విధేయత కలిగి, ఎంత తగ్గించుకోవడము దేవుని బిడ్డలారా. మరి కనుక మనము ఇక్కడ చూస్తున్నాము దేవుని బిడ్డలారా, ఆయన సర్వాన్ని సృష్టించిన దేవుని బిడ్డలారా. సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉండి ఆయన మరి ఎంతగానో తన్ను తాను తగ్గించుకునే దేవుని బిడ్డలారా. మరి ఒక మానవుల్ని మరి తన శిష్యులు మరి వాళ్ళ పాదాలు కడుగుతున్నాడంటే దేవుని బిడ్డలారా ఎంత విధేయత కలిగి, ఎంత తగ్గించుకుంటున్నాడు. ఆయన యొక్క మాట వల్ల యావత్ ప్రపంచములో దేవుని బిడ్డల ప్రతిది కూడా సృష్టించబడింది. ఆయన వాక్ మాట వల్ల ఈ సృష్టి అంతా సృష్టించబడింది దేవుని బిడ్డలారా. కనుక ఆయన యొక్క బలం వల్ల ఈ భూమి మరి ఆ యొక్క స్థాపించబడింది దేవుని బిడ్డలారా. ఆయన యొక్క జ్ఞానం వల్ల మరి పరలోకము ఈ యొక్క ఆకాశము దేవుని బిడ్డలారా మరి ఆయన నియమించాడు. అలాగే ప్రభునందు పిల్లారా మరి అక్కడ మరి ఆయన యొక్క మరి శక్తి వలన దేవుని బిడ్డలారా ప్రపంచము నిర్మించబడింది దేవుని బిడ్డలారా. ఆయన యొక్క జ్ఞానం వల్ల మరి అన్ని కూడా మరి ఆకాశ విశాలాలు మరి చేయబడిన దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ ఆయన యొక్క మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని అంత గొప్పవాడు దేవుని బిడ్డలారా. అంత మరి సర్వ సృష్టికర్తనే దేవుడై ఉండి తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని శిష్యుల పాదాలు మరి కడుగుతున్నాడు దేవుని బిడ్డలారా. కనుక మరి ఇక్కడ విధేయత దేవుని బిడ్డలారా, ఆయన యొక్క విధేయతను మనము గమనించగలము. నాలుగవదిగా మనం చూసినట్టే ప్రభునందు పిల్లారా, ఇక్కడ మరి చదవబడిన వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్టే క్రీస్తు వారు ఎంతగానో తగ్గించుకున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డలారా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు దేవుని బిడ్డలారా. చూసారా, మొన్న దేవుని యొక్క దీనదాసులు క్రీస్తు శేషులు మరి పాస్టర్ ప్రవీణ్ ప్రగడా గారు కూడా దేవుని బిడ్డలారా క్రీస్తు కొరకు ఆయన బలియాగమయ్యాడు దేవుని బిడ్డలారా. ఆయన ఏదో వాళ్ళు చంపేస్తే చచ్చిపోలేదు. క్రీస్తు కొరకు దేవుని బిడ్డలారా ఆయన నిలబడితే ఎంతమందిని నరుక్కుంటూ వెళ్ళిపోయేవాడు దేవుని బిడ్డలారా. ఆంధ్ర నుండి తెలంగాణ వరకు నరుక్కుంటూ వెళ్ళిపోయేవాడు దేవుని బిడ్డ. కనుక ప్రభునందు పిల్లారా
యుద్ధము యెహోవాదే. కనుక మరి ఇక్కడ దేవుని కొరకు సజీవ యాగంగా బలియాగం అయిపోయాడు దేవుని బిడ్డ. మనము కూడా దేవుని బిడ్డలు అలాంటి సిచ్యువేషన్ వచ్చి నిలబడాలి, అంతేగాని వెనక్కో పక్కలకి పరిగెత్తడము కాదు. దేవుని బిడ్డ దేవుని కొరకు, దేవుడు మనందరి కొరకు, యావత్ ప్రపంచ మానవాళి కొరకు దేవుని సజీవ యాగంగా కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. దేవుని బలి పశువులాగా అరికాలు నుండి నడినెత్తి వరకు కూడా ఆపాద మస్తకము నిలువెల్లా గాయాలు. దేవుని బిడ్డ మన కోసము రక్తాన్ని చిందించాడు, మనం ఆయన కోసం బలియాగం అవ్వద్దా? ఎంత ధన్యత! ఆ బలియాగం అవ్వటానికి కూడా యోగ్యత కావాలి దేవుని బిడ్డలరా. ఎలాంటి మచ్చ డాగు ఉండటానికి వీల్లేదు. కనుక మరి ప్రవీణ్ ప్రగడ గారు, మరి ఆయన గారు మరి క్రీస్తు కొరకు బలియాగం అయ్యాడు దేవుని బిడ్డ. కనుక ఇక్కడ మరి మనం చూసినట్టు చివరిగా దేవుని బిడ్డల క్రీస్తు వారి యొక్క విధేయతను గురించి మనము ఎందుకు అసలు ధ్యానిస్తున్నాము అంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఇంతగా తగ్గించుకొని విధేయత కలిగి ఉన్నాడంటే మనము దీంట్లో ఏమి గ్రహించాలి, ఏమి గ్రహించాలనేసి, ఏమి గ్రహిస్తే ఆయన మరి ఇష్టపడతాడు దేవుడు. ఒకసారి ఆలోచించినట్టయితే దేవుని బిడ్డ క్రీస్తు వారు మొట్టమొదటగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు మరి తండ్రి చిత్తాన్ని, తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలరా. మరి తండ్రి చిత్తానికి మరి అలాగే దేవుని యొక్క వాక్యానికి ఎంతగానో విధేయత కలిగి ఉన్నాడు దేవుని బిడ్డ. మనము కూడా ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు వారు మరి ఏ విధంగా అయితే తండ్రికి విధేయత కలిగి ఉన్నాడో మనము కూడా యేసు ప్రభు వారికి విధేయత కలిగి మరి వాక్యానికి కూడా దేవుని బిడ్డలరా మరి మనము విధేయత కలిగి ఉండి మన పాపాలను ఒప్పుకున్నట్టయితే మరి ఒప్పుకోవాలనేసి దేవుని యొక్క చిత్తమై ఉంది దేవుని బిడ్డలరా. కనుక మరి ఆయన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా మరణము పొందినంతగా విధేయత చూపించాడు. కనుక అలాంటి విధేయతను దేవుని బిడ్డలారా మనము కూడా మరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పట్ల, ఆయన పట్ల మరి అలాగే వాక్యము పట్ల ఉండాలని అట్టి కృపను మహిమగల దేవుడు మనందరికి దయచేయాలనేసి మరి దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలను వాక్యాన్ని దీవించిన గాక. ఈ యొక్క అవకాశాన్ని నాకు దయచేసిన మహిమగల దేవునికి, అలాగే దేవుని యొక్క దీనదాసులు మరి డాక్టర్ జోబు గారికి, ఝాన్సీ అమ్మ గారికి, వెంకటరావు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.